ఈ కొత్త అద్దం మీ చర్మ సమస్యలను కూడా చూపిస్తుందట. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఖమ్మం జిల్లా మున్నేరువాగు ఉధృతికి ప్రకాష్ నగర్లోని బ్రిడ్జిపై చిక్కుకుపోయిన 9 మందిని అధికారులు అర్ధరాత్రి క్షేమంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. దాదాపు 13 గంటలు బ్రిడ్జిపైనే ప్రాణాలు అరచేతిలో పట్టుకుని నిల్చున్న వారిని అధికారులు అతి కష్టం మీద రక్షించారు. జేసీబీ సాయంతో వారిని ఒడ్డుకు తీసుకొచ్చారు. వారిని రక్షించేందుకు భారీగా అధికారులు, ప్రజలు సహాయ సహకారాలు అందించారు. ఉప్పెల్లా ముంచుకొచ్చిన మున్నేరు వాగును చూసి బ్రిడ్జి దాటేందుకు 9 మంది ప్రాణాలు అరచేతిలో పట్టుకుని నిల్చున్నారు. గంటకు వరద ఉధృతి పెరుగుతూ ఉంది తప్ప తగ్గకపోవడంతో వారంతా తమను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశారు. దీంతో అయినవారు, బంధువులు, స్నేహితులు మున్నేరు వరద ఒడ్డుకు చేరుకుని రక్షించే ప్రయత్నం చేశారు. కానీ మున్నేరు మహాప్రవాహాన్ని చూసి వెనకడుగు వేశారు. మున్నేరు వారిని ఏం చేస్తోందోనని అందరూ తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూశారు. కానీ చివరకు అధికారులు వారిని రక్షించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మహేందర్ మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. మహేందర్, మున్నేరు వాగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. సో ఓవరాల్గా ఖమ్మంకి సంబంధించి వరద పరిస్థితులు ఎలా ఉన్నాయి? కార్తిక్, ఖమ్మం నగరాన్ని మున్నేరు ముంచెత్తిందని చెప్పుకోవాలి. 3 వైపుల నుంచి వరద ఫ్లోటింగ్ నేపథ్యంలో భారీ ఎత్తున ఈ మొత్తం చుట్టుపక్కల ఉన్న పరివాహక ప్రాంత కాలనీలన్నీ భయంతో వణికిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. స్టిల్ మనం ఇప్పుడు కూడా చూడొచ్చు, ఏమాత్రం మున్నేరు సంబంధించి తగ్గుముఖం పట్టని పరిస్థితి ఉంది. అయితే పెరగకపోయినా కానీ నిలకడగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా కాలనీల వాసుల్లో భయం అనేది కొనసాగుతుంది. మనం ప్రస్తుతం మున్నేరు సంబంధించి బ్రిడ్జి పైన ఉన్నాం. అవతల వైపు కాలనీలు కూడా ఒకసారి మన విజువల్స్లో కూడా కెమెరామ్యాన్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కాలనీలను ఆనుకునే వరద ఫ్లోటింగ్ సంబంధించి కొనసాగుతుంది. ఇంకా వరదలోనే కాలనీలు సంబంధించి ఉన్నాయి. ప్రధానంగా కాల్వోడు సంబంధించిన ప్రాంతం చుట్టుపక్కల ఉన్న ఏరియా సంబంధించి శ్రీనివాస్ నగర్ కానీ, వెంకటేశ్వర నగర్ కానీ ఈ మొత్తం చుట్టుపక్కల కాలనీలు కూడా జల దిగ్బంధంలోనే ఉన్నాయని చెప్పుకోవాలి. వాటర్ ఫ్లోటింగ్ అనేది పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టిన తర్వాతనే అక్కడ సాధారణ పరిస్థితులకు సంబంధించి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా ఖమ్మంలోనే భారీ వర్షాలు కాకుండా భారీ నష్టం తీవ్రత కూడా ఎక్కువగా వాటిల్లినట్లు కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం గతంలో ఎన్నడూ లేని విధంగా ఖమ్మంలో మొదటిసారి భారీ వర్షాలు కురవడం, అది కూడా అత్యంత ప్రమాదకర స్థాయిలో మున్నేరు ఉధృతంగా ఉగ్ర రూపం దాల్చిన నేపథ్యంలో ఖమ్మం టౌన్లోకి కూడా వాటర్ వచ్చినాయంటేనే ఇది ఎంత దారుణంగా అంటే వరద ఫ్లోటింగ్ సంబంధించి ఉందని చెప్పుకోవచ్చు. ఖమ్మం నగరంలోని ప్రధాన రోడ్లన్నీ పూర్తిగా జల దిగ్బంధంలో ఉన్న నేపథ్యంలో మొత్తం కాలనీలన్నీ భయంతో నిన్న అర్ధరాత్రి వరకు గడపాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు కొంత రోడ్ల నుంచి నీరు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కొంత వాళ్ళు ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మున్నేరు పరివాహక ప్రాంతం సంబంధించి ప్రజల్లో మాత్రం ఇంకా ఆందోళన అనేది ఫ్లోటింగ్ దక్కకపోవడంతో వాళ్ళ ఆందోళన కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. స్థానికులు మనకు అందుబాటులో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే గతంలో ఇంత భారీ ఎత్తున వర్షాలు సంబంధించి ఎప్పుడైనా చూసారా మున్నేరు పరివాహక ప్రాంతం? గత 50 సంవత్సరాల నుండి ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. పైన చెరువులు తెగినాయని బయ్యారం చెరువు, అవతల ఇంకా ఎర్రగుంట చెరువులు అన్ని తెగటం మూలంగా వచ్చినాయి. ఒకే అన్ఎక్స్పెక్టెడ్గా రావటం మూలంగా ప్రజలు అసలు భయంకరమైన ఇది, అసలు ఎక్కడ వస్తువులు అక్కడ అన్ని వదిలిపెట్టి పోవడం జరిగింది. ఇంతవరకు ప్రభుత్వ అధికారులు కూడా సరిగా స్పందించలేదు. వాళ్ళకి రాత్రి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పులివార పొట్లాలు, తర్వాత పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసినాం. తర్వాత భోజనాలు అన్ని కూడా ఏర్పాటు చేసి షెల్టర్లు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ముందస్తుగా అధికారులు స్పందించలేదంటే? అధికారులు ఇంతవరకు స్పందించలేదు సరిగ్గా. 3 మంత్రులు ఉన్నారని చెప్పుకోవడమే కానీ ఇంతవరకు వాళ్ళకు సరైన భోజన సౌకర్యాలు కానీ ఏమి కల్పించలేదు. చాలా ఆస్తి నష్టం జరిగింది. అనుకోకుండా స్పీడ్గా వచ్చింది కాబట్టి చాలా ఇదైంది. ప్రాణ నష్టం కూడా 2-3 చనిపోవడం జరిగింది. మీరు చెప్పండి, అంటే గతంలో మున్నేరు పరివాహక ప్రాంతంలో ఇంత భారీ వర్షాలు ఎప్పుడైనా చూసారా? గతంలో వరదలు వచ్చినాయి కానీ సార్, ఈసారి బాగా తీవ్రంగా వచ్చినాయి వరదలు. ఈ వరదల వల్ల మాత్రం ఈ చుట్టూ ఈ మున్నేరు అంటే కిందకు పోతే ప్రకాష్ నగర్ కానీ, రంగనాయకుల గుట్ల ఇటు ఈ ప్రాంతాలు మాత్రం బాగా వరదకి ఎఫెక్ట్ పడ్డాయి. ఇప్పుడైతే వరద రాత్రి ఇంకా భయంకరంగా ఉండే. రాత్రి అయితే నిన్న ఉదయం ఇంకా అదృష్టం ఏంటంటే నిన్న ఉదయం నుంచి వరద స్టార్ట్ అయింది సార్. అదే అంతకుముందు రాత్రి వచ్చి ఉంటే మాత్రం చాలా దారుణమైన పరిస్థితి ఉండేది. ప్రజలు కూడా ఎటు ఎస్కేప్ అయ్యే పరిస్థితి ఉండేది కాదు. కానీ నిన్న ఉదయం వరద రావటం వల్ల కింద ఫ్లోర్ల వాళ్ళు కానీ, ఈ ప్రాంతాల వాళ్ళు కానీ అందరు చదువుకొని కొంతమంది బయటికి పోయారు. చాలామంది ఎవరైనా కొంతమంది అప్స్టేర్ల మీద ఉన్న వాళ్ళు అయితే ఉన్నారు.
వరద తగ్గింది కాబట్టి వాళ్ళకి కొంత ఉపశమనం ఉంది. వెంకటేశ్వర నగర్ కాలనీలో కూడా బిల్డింగ్ల పైన తలదాచుకున్నట్టు తెలుస్తుందిగా మీరు. ఉన్నారు సార్, అక్కడ కూడా ఉన్నారు కొంతమంది. వాళ్ళు ఏంటంటే ఇంతకుముందు ఇంత వరద చూడలేదు కాబట్టి రాదేమో అని అనుకున్నారు పాపం. కానీ వరద తీవ్రంగా వచ్చింది కాబట్టి వాళ్ళు అట్నే చిక్కుకొని పోయారు. ఇప్పుడు కొంత ఉపశమనం కొంత తగ్గింది, కానీ ఈ తట్టు ప్రాంతం మాత్రం ఇంక అంతే ఉన్నాయి ఇళ్ళన్నీ. చెప్పండి, అంటే చుట్టుపక్కల ఇక్కడ కాలనీ వాసులుగా అసలు భయంకరంగా ముండేరు ఇప్పుడు కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎట్లుంది ప్రజెంట్ మీ ఇళ్ళ సిచ్యువేషన్? ఇప్పుడు మొత్తం విషసర్పాలు ఫ్లడ్ వర్షం వచ్చి మొత్తం ఇళ్ళల్లో మొత్తం బురద చేరేసి ఇంకా రికవర్ కావడానికి మినిమం 4-5 రోజులు ఇంకా పట్టే అవకాశం ఉంది. అన్ఎక్స్పెక్టెడ్గా నైట్ రావడం వల్ల ఈ పరిసర ప్రాంతాల వాళ్ళు తప్పించుకొని పోవడానికి వీలు లేకుండా అయిపోవడం వల్ల చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎట్లుందండి మీ కాలనీల పరిస్థితి? ఎట్లుంది? మామూలుగా ఉంది అన్న, బయటకు వచ్చే పరిస్థితి లేదు. మొత్తం వండుతూ నిండిపోయింది బురద. అసలు బయటకు వచ్చే పరిస్థితి తినడానికి తిండి లేదు, తాగడానికి వాటర్ లేవు. పరిస్థితి మహాఘోరంగా ఉంది. దీనికి స్పందించి అధికారులు చర్య తీసుకోవాల్సి కోరుతుంది. అధికారులు స్పందించి వీళ్ళకి పునరావాసం ఇచ్చి వాళ్ళకి చూడాలి. అధికారులు స్పందించాలని కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఫ్లోటింగ్ అనేది తీవ్రత అనేది ఇంకా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు గతంలో ఎన్నడూ ఖమ్మం చరిత్రలోని ఇంత భారీ వర్షాలు కురవలేదని స్థానికులు అంటారు. ఇప్పుడు కొంత ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లుందండి మున్నేరు పరివాహక ప్రాంతం మీరు ఉన్నారుగా, ఎట్లుంది రాత్రి నుంచి? లేదండి, అసలు నిన్నటి నుంచి బీభత్సమైన వరద. తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా లేరండి. చాలా ఇబ్బందికరంగా ఉందండి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లుంది? ఇప్పుడు బయట స్కూల్లో ఉంచారండి, మమ్మల్ని అందరినీ స్కూల్లో పెట్టారు. వాళ్ళే పులిహార ప్యాకెట్లు ఇస్తున్నారు, దాంతోపాటు కూర్చొని తింటున్నామండి, అంతేనండి. ఎట్లా మీరు పునరావాస కేంద్రాలు ఉన్నారా? ఎట్లా ప్రజెంట్ సిచ్యువేషన్? మేము స్వర్ణ భారత్ దాంట్లో ఉన్నామండి. అక్కడ భోజనాలు పెట్టించారు, స్వర్ణ భారత్ దాంట్లో మొత్తం ఈ శారద నగరం వాళ్ళు మోసిన నగరం మొత్తం కూడా దాంట్లో పెట్టేశారు. భోజనాలు ఏర్పాటు చేశారు, బాగానే ఉందండి. కాకపోతే ఆ ఇళ్ళని కడుక్కోవడం అనేది చాలా ఖర్చుతో కూడుకుంది, శ్రమతో కూడుకుంది. మొత్తం బాకులు పట్టిపోయి ఆ వస్తువులన్నీ పోయి ఆర్థికంగా. సో ప్రాణ నష్టం జరగలేదు, కానీ ఆస్తి నష్టం మాత్రం చాలా ఎక్కువనే జరిగిందని మేము వస్తున్నాం. ఎప్పుడైనా చూసారా ఖమ్మం చేరి ఇంత భారీ వర్షాలు? ఎప్పుడన్నా చూడలేదండి, ఫస్ట్ టైం చూడటం. గత 50-60 ఏళ్ల నుంచి కూడా ఎవరు సార్ మాకంటే పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారు, ఇంతవరకు ఎప్పుడు ఇంత రాలేదని చెప్పారండి. ఇంతవరకు ఎప్పుడు కనివీరిని చూడలేదు. అందుకని ఎవరు కూడా ఆ బయటికి రావడానికి కూడా సాహసించారు, ఎందుకంటే ఎప్పుడు రాలేదు కాబట్టి ఏం కాదులే అన్న ఉద్దేశంతో ఉన్నారు. చివరికి దగ్గరికి వచ్చినాక అన్ని వదిలి పెట్టేసి కట్టుబట్టతో బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇట్లా అంటే అధికారులు ముందస్తుగా స్పందించారు. అధికారులకు సంబంధించి అంటే అధికార స్పందన ఎట్లా? అధికారుల స్పందన అంటే వాళ్ళు కూడా అలర్ట్నే ఉన్నారు. వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. అందరిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ప్రయత్నం చేశారు, తరలించారు కూడా చాలామంది. చాలా వరకు ఎవరిని కదిలించిన ఇదే పరిస్థితి ఉంది. చాలా వరకు ముంపు కాలనీల్లో కూడా ఇంకా సాధారణ పరిస్థితులు ఉన్నాయన్నది కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు ప్రస్తుతం ఇంకా మరో 24 గంటలు అయితే తప్పితే సాధారణ పరిస్థితులు వచ్చే అవకాశం. అవతల వైపు కూడా మనం ఒకసారి చూడవచ్చు, అపార్ట్మెంట్స్ దిగువ భాగానికి సంబంధించి ఈ మొత్తం ఇక్కడ పూర్తిగా ఇంకా కాలనీలలో సంబంధించి ఇంకా వరద నీరు అనేది ఫ్లోటింగ్ సంబంధించి కొనసాగుతుంది. ఇటు ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్ద మాత్రం చిక్కుకున్న వారి కోసం సాక్షి ఉదయం నుంచి కూడా స్పందించి అధికారులతోనే అప్రమత్తం చేయడం జరిగింది. అక్కడ బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పడం జరిగింది. వారికి ఇట్లా భోజన సదుపాయానికి సంబంధించి కూడా అధికారులతో కల్పించి స్పందించారు. దీంతో అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో అధికారులు అతి కష్టం మీద రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి ప్రారంభించారు. ఇదే నేపథ్యంలో పడవ అంటే జేసీబీ సాయంతో అంటే ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఎప్పుడు ఏమవుతుందన్న ఉద్దేశంతో యువతల వైపు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించారు. అవతల వైపు జేసీబీ నుంచి వచ్చి వారిని సురక్షితంగా బయటికి రావడంతో వారి కుటుంబాలు మొత్తం ఊపిరి పీల్చుకున్నాయి. దాదాపుగా ప్రకాష్ నగర్ ప్రాంతం అంతా నిన్న ఉదయం నుంచి 10 గంటల పాటు వారి అయిన వారి కోసం అక్కడ ఉండి పడిగాపులు కాశారు. అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఖమ్మంలో ఒక భయానకరమైన సిచ్యువేషన్ అనేది కొనసాగుతూ వచ్చింది. ప్రాణాలతో బయటపడడంతో కూడా అక్కడ అంతా ఆ ప్రాంతం అంతా కొంత ఊపిరి పీల్చుకున్నారు. తుమ్మల నాగేశ్వరరావు కూడా రాత్రి 12 గంటల వరకు కూడా అక్కడే ఉండి వారిని అందరినీ సురక్షితంగా బయటికి తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. అయితే ఇదంతా ప్రక్రియ అనేది వరద ఫ్లోటింగ్ 2 రోజుల నుంచి ఉంటుందని వాతావరణ శాఖ ముందస్తుగా చెప్పింది. అయినా కానీ అధికారులు ఎవరు ముందస్తుగా కాలనీల నుంచి ఖాళీ చేయించకపోవడంతో కూడా ఈ నష్టం తీవ్రత అనేది ఎక్కువగా జరిగినట్లు కూడా ముంపు కాలనీల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం వరద ఫ్లోటింగ్ అనేది కొంత మేర తగ్గుతున్నా కానీ ఇదంతా తగ్గిన తర్వాత ఇల్లు శుభ్రం చేసుకోవడం అనేది అతి ప్రయాసంగా మనం చెప్పుకోవాలి. ఇది ఖర్చుతో కూడుకుంది. దాదాపు 1-2 15 కాలనీల్లో దాదాపుగా 1500 పైన ఇల్లు ఉన్నాయి.
ఈ 1500 పైన ఇళ్లలో కూడా పూర్తిగా మొత్తం ఇళ్లలోకి బురదతో కూరుకుపోయిన వాటర్ వచ్చిన నేపథ్యంలో ఆ క్లీనింగ్ ప్రక్రియ అనేది చాలా ఆలస్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే విషసర్పాలు పాములు కూడా మొత్తం ఇళ్లలోకి వచ్చిన నేపథ్యంలో వాళ్ళు కొంత ఆందోళన సంబంధించి చెందుతున్నారు. మొత్తం ఎక్కడ చూసిన ఇళ్లలో పాములు సంబంధించి విషసర్పాలు సంబంధించి తిరుగుతుండడంతో కూడా చాలా వరకు చిన్నపిల్లలు దానికి సంబంధించి చాలా ఆందోళన సంబంధించి వారి కుటుంబ సభ్యులు ఎక్కువగా ఉంది. ఇళ్లలో ఉన్న వస్తువులన్నీ పూర్తిగా మునిగిపోయాయి. ఇళ్లలో ఉన్న వస్తువులు పూర్తిగా వరదలో కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మంచం అంటే ఇల్లు మొత్తం పూర్తిగా గుల్ల అయిపోయింది. అర్ధరాత్రి అకస్మాత్తుగా అధికారులు వచ్చి అలర్ట్ చేయడంతో కూడా కట్టుబట్టలతో కూడా బయటికి వెళ్ళామని కూడా ముప్పు కాలనీల సంబంధించిన ప్రజలు ఆవేదన సంబంధించి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమని ఆదుకోవాలని కూడా వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎగువ నుంచి కొంత వాటర్ ఫ్లోటింగ్ అనేది తగ్గుతున్న నేపథ్యంలో ఇక్కడ కొంత పెరగకపోయినా నిలకడగా ఉంది. అవతల వైపు కూడా మున్నేరు రెండో బ్రిడ్జి పాత బ్రిడ్జి సంబంధించి కూడా మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆ బ్రిడ్జి సంబంధించి పైభాగం వరకు కూడా వాటర్ అనేది ఇంకా కొనసాగుతూ ఉంది. అవతల దాని పైనుంచి ఎవరికి రాకపోకలు అనేవి కొనసాగించట్లేదు. ఎందుకంటే బ్రిడ్జే ప్రమాదంలో ఉంది. బ్రిడ్జి పైనుంచి వాటర్ దరిదాపున వచ్చిన నేపథ్యంలో బ్రిడ్జి ఒకవేళ కూలితే ప్రాణ నష్టం తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో రెండు వైపులా అది పోలీసులు ఆ బ్రిడ్జి పైన రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. కాలువోడ్డు సంబంధించిన పరిసర ప్రాంతాల్లో ఎవరు ఇటువైపు రావద్దు అనేది కూడా అధికారులు ఇప్పటికే హెచ్చరిక జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ స్కూళ్ళకు కూడా సెలవు ప్రకటించడం జరిగింది. మొత్తం అందరూ ఇళ్లలోనే ఉండాలి, ఎవరు బయటికి రావద్దు, ఏదైనా అత్యవసరం అయితే తప్పితే రావద్దని కూడా అధికారులు సీరియస్గా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముప్పు కాలనీలో కూడా ఎవరు రావద్దని సూచించారు. ముప్పు కాలనీలో కూడా రెస్క్యూ ఆపరేషన్ ఇప్పుడు ఉదయం నుంచి కూడా కొనసాగుతుంది. ఖమ్మం రూరల్ సంబంధించిన ఏరియాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉదయం నుంచి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి దగ్గరుండి ముప్పు కాలనీలకు సంబంధించి రాజు స్వగృహ కానీ రూరల్ ప్రాంతం సంబంధించి కానీ నష్టం తీవ్రత ప్రస్తుతం ఖమ్మం పాలేరుతో పాటుగా ఖమ్మం నియోజకవర్గం ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి నష్టం తీవ్రత అనేది చాలా వరకు ఎక్కువగా ఉంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో. ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి పాటుగా మధిర నియోజకవర్గం ఈ మూడు నియోజకవర్గాల్లో ఎక్కువగా వాళ్ళ బాధితులకు సంబంధించి ఇబ్బందులు పడుతూ ఉండడం ముప్పుకు సంబంధించి గురైన నేపథ్యంలో ముగ్గురు మంత్రులు ఇక్కడే ఉన్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రస్తుతం మధిరలో ఒక సహాయక చర్యలో పాల్గొనడం జరిగింది. ఖమ్మంలో కూడా సహాయక చర్యల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరికొద్దిసేపట్లో ముప్పు కాలనీలో పర్యటించనున్నారు. ఇప్పటికే పాలేరులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పాలేరులో సంబంధించి పర్యటిస్తూ కూడా స్వగృహ ఈ ముప్పు కాలనీలకు సంబంధించి ప్రజలకు వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి అన్ని విధాల అండగా ఉండే ప్రయత్నం చేస్తున్నామని వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మేము కూడా ఇంత నష్టం తీవ్రత జరుగుతుందని ఊహించలేదని కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటుగా తుమ్మల నాగేశ్వరరావు మంత్రి అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా మున్నేరు పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడ ఉధృతి సంబంధించి ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం కానీ అక్కడ జిల్లా కలెక్టర్తో పాటుగా సిపితో ఎప్పటికప్పుడు వారితో వీడియో కాన్ఫరెన్స్తో పాటుగా ఇతర ఫోన్లో మాట్లాడుతూ ఎక్కడ ప్రాణ నష్టం తీవ్రత జరగకుండా చూశారు. ఆస్తి నష్టం తీవ్రత మాత్రం ఊహించని స్థాయిలో ఉంది. ఆస్తి నష్టం తీవ్రత దాదాపుగా ఈ మరో 24 గంటలు అయితే తప్పితే ఎంత నష్టం జరిగింది అన్నది మాత్రం ఇంకా క్లారిటీ వచ్చే అవకాశాలు మాత్రం ప్రస్తుతం కనిపించట్లేదు. ప్రస్తుతం ముంపు కాలనీలకు సంబంధించి వారిని పునరావాస కేంద్రాలకు సంబంధించి తరలించారు. వారికి సంబంధించి ఇంకా సహాయక చర్యలకు సంబంధించి కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు గతంలో ఇంత భారీ వర్షాలు ఎప్పుడైనా చూసారంటే ఖమ్మంలో మున్నేరు ఇంత ఉధృతంగా ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు నేను ఇంత వరద ఉధృతి చూడలేదు. ఇంత ఈ రేంజ్లో వర్షాలు పడక నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఫర్ ఎవర్ నాకు నా లైఫ్లో. అదే చూద్దామని వచ్చాను ఎలా ఉంది ఇప్పుడు అసలు కాలనీల పరిస్థితి ఎట్లుంది. కాలనీ పరిస్థితి ఎలా ఉంది, హాఫ్ ఆఫ్ ది బిల్డింగ్స్ అన్నీ మునిగిపోయి అవపడుతున్నాయి కనిపిస్తున్నాయి. చాలా వరకు ఆస్తి నష్టము ప్రాణ నష్టము జరగలేదు కానీ ఆస్తి నష్టం బాగా జరిగి ఉంటుంది. లోతట్టు ప్రాంతాల వాళ్ళు సురక్షితంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్థానికులు కూడా అందరూ వచ్చారు. అసలు ఖమ్మం చరిత్రలోనే ఇంత భారీ వర్షం అనేది ఎప్పుడు గురవలేదు. టౌన్లోకి నడి ఒడ్డున ఖమ్మం సిటీ నడి ఒడ్డున ఇంత భారీ ఎత్తున వాటర్ రావడం కార్లతో సహా మనం ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో కూడా తర్వాత సాక్షి టీవీ చూపించే ప్రయత్నం సంబంధించి చేస్తుంది. అక్కడ కూడా వెళ్తున్నాం. కొన్ని కాలనీలలో ఏకంగా కార్లు బైకులు కూడా వందలాది కొట్టుకొచ్చిన పరిస్థితులు కూడా సిచ్యువేషన్ కొన్ని ప్రాంతాల్లో ఉన్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. అక్కడ కూడా వెళ్ళి మనం సంబంధించి చూపించే ప్రయత్నం సంబంధించి చేస్తాం. ఎట్లుంది అంటే మున్నేరు ఇంత భారీ ఎత్తున ఉగ్రరూపం దాల్చిన సందర్భం గతంలో ఎప్పుడైనా చూస్తాం? 2019లో వచ్చింది, 2024 ఇప్పుడు రావటం బాగా. ఎట్లుంది ముంపు కాలనీలో ప్రస్తుతం సిచ్యువేషన్ ఎట్లుంది? అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఇక్కడ చాలా వరకు ఇల్లులు కూడా మునిగిపోయినాయి. ప్రకాష్ నగర్ మున్నీరు బాగా రావటం వల్ల ఇబ్బందులు పడుతున్నారు జనం కూడా. చాలా చికాకులు అవుతున్నాయి.
అన్నీ మునిగిపోవడం వల్ల ప్రతి సంవత్సరం ఇంతే వస్తుంది. ప్రతి సంవత్సరం బాధలు పడుతున్నారు. ఎంత కానీ ఇంట్లో ఇది ఎవరు పట్టించుకోవట్లేదు. ఏ మహానుభావుడు కూడా పట్టించుకోవట్లేదు. ఏ నాయకులు పట్టించుకోవట్లేదు. ఇక్కడే కాదు, చాలా చోట్ల అంతే అవుతున్నాయి. వాగులు వంకలు అన్నీ మునిగిపోయి ఎవరు అధికారులు పట్టించుకోలేదని కూడా చెప్తున్నారు. ప్రతి ఏటా కూడా మున్నేరు ఉధృతి అనేది ఇదే విధంగా ఉంటుంది వర్షాకాలంలో కామన్గా. అయితే ఈసారి ఊహించని రీతిలో సంబంధించి మున్నేరు ఉధృతంగా ప్రవహించిన నేపథ్యంలో మొత్తం ఖమ్మం నగరం అంతా జల దిగ్బంధం సంబంధించింది. మొత్తం ఖమ్మం నగరం అంతా ఒక రకంగా ఉలికి పడిందనే చెప్పాలి. మొత్తం 3 వైపులా ఉంటుంది మున్నేరు సంబంధించిన వాగు. మనం చూస్తున్న ఈ మున్నేరు నుంచి ప్రకాష్ నగర్ సంబంధించిన ఏరియా వరకు ఈ చుట్టూ కూడా 3 వైపులా కూడా త్రిముఖంగా చుట్టుముట్టేసిన నేపథ్యంలో మధ్యలో ఉన్న సిటీలోకి వాటర్ వచ్చాయి. మధ్యలో ఉన్న సిటీలోకి వాటర్ వచ్చిన నేపథ్యంలో రోడ్లన్నీ పూర్తిగా ఏకంగా రోడ్లను కూడా బ్లాక్ చేసి రోడ్డు డైవర్షన్ కోసం ప్రధాన ఏరియాలో కూడా రోడ్లు సగం కట్ చేసి నీటిని అవతల వైపుకు అంటే ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్న నేపథ్యం తరలించే ప్రక్రియ చేశారంటే జేసీబీల సాయంతో. ఏ స్థాయిలో వర్షం సంబంధించిన తీవ్రత ఉంది, మున్నేరు ప్రళయం అనేది ఏ స్థాయిలో విజృంభించింది, ఉగ్ర రూపం దాల్చింది అనేది చూడొచ్చు. ఇప్పుడు ఆ కాలనీలకు సంబంధించి కూడా కొంత తగ్గింది. ఇప్పుడు వాటర్ కొంత తగ్గిన నేపథ్యంలో వారు ఉన్నాయి. నిన్న మనం చూస్తున్న ఈ ఇల్లు పూర్తిగా మునిగిపోయాయి. దాదాపుగా పై వరకు వచ్చిన నేపథ్యంలో అవతల బిల్డింగ్ పైనుంచి వచ్చి వాళ్ళు అర్థనాదాలు చేశారు, రక్షించండి, కాపాడారు. ఆ 2 బిల్డింగులకు సంబంధించి కూడా మన కెమెరామ్యాన్ చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు కొంత తగ్గిన నేపథ్యంలో అది కిందికి వచ్చే డౌన్ అవ్వడంతో కూడా కొంత ఊపిరి పీల్చుకున్నారు. అవతల వైపు ఈ కాలనీ అంతా నిన్న నీట మునిగింది. ఈ కాలనీ పక్క నుంచి మున్నేరు ఉధృతంగా ప్రవహించిన నేపథ్యంలో ఈ కాలనీ అంతా పూర్తిగా నిన్న 12 గంటల పాటు జల దిగ్బంధంలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కొంత బయటికి సంబంధించి వచ్చిన నేపథ్యం ఆ కాలనీ వాసులు కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇట్లా సిచ్యువేషన్ అంతా దాదాపుగా ఖమ్మం సరౌండింగ్ 10 కిలోమీటర్ల మేర సరౌండింగ్ అంతా ఇదే విధంగా ఉంటుంది. ఖమ్మం సరౌండింగ్ 10 కిలోమీటర్లు మున్నేరు సంబంధించిన పరివాహక ప్రాంతం పక్కన ఉన్న కాలనీలు 15 కాలనీల్లో ఎక్కడ చూసినా 10 కిలోమీటర్ల మేర ఈ 15 కాలనీలు నీట మునిగి జనం ఇళ్లలో నుంచి సంబంధించి ఉన్న పలంగా అర్ధరాత్రి బయట పరుగులు పెట్టుకుంటూ వాళ్ళ ప్రాణాలు మాత్రం ప్రస్తుతం కాపాడారు. కానీ ఉన్న ఇంటిల్లి వస్తువులన్నీ కొట్టుకుపోయిన సర్వస్వం వాళ్ళు కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఎంతవరకు నష్టం తీవ్రత జరిగిందనేది మాత్రం పూర్తిగా అధికారులు సర్వే చేసిన తర్వాత కానీ తెలిసే అవకాశం లేదు. ప్రస్తుతం అయితే సహాయక చర్యలు అనేవి చాలా కీలకం. ఈ సహాయక చర్యలు అనేది త్వరగా చేసి ఇళ్లలో అంటే ఇంకా వాళ్ళు కొంత ఇబ్బందులు ఉన్న వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలకు సంబంధించి అర్ధరాత్రి వరకు ముగించినా కానీ ఇప్పుడు వారిని పూర్తిగా అక్కడ ఇళ్లలోకి వాటర్ తొలగించడం, అక్కడ బురద అనేది దాదాపుగా ఒక 5 ఫ్లోర్ వరకు బురద పేరుకుపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఈ బురద క్లీనింగ్ చేసుకోవడం కూడా వారికి అతి కష్టం. అధికారులు కూడా స్పందించాలి. మున్సిపల్ అధికారుల సాయంతో కూడా తమ ఇళ్లలో ఉన్న బురదను కానీ ఇతర తొలగించే ప్రక్రియ చేయాలని ముంపు కాలనీల వాసులు కూడా మనకు ఫోన్ చేస్తున్నారు. మన నిన్న నుంచి కూడా అన్ని కాలనీల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉందని చూపించాం. వెంకటేశ్వర నగర్ కాలనీలో వెంకటేశ్వర గుడి దగ్గర చిక్కుకున్న బాధితులకు సంబంధించి కూడా సాక్షిలో మనం వరుసగా లైవ్ సంబంధించి ప్రసారం చేస్తాం. దీంతో అర్ధరాత్రి కూడా రెస్క్యూ ఆపరేషన్ చేసి వారిని కూడా రెస్క్యూ కాపాడారు. వారిని కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. మన అర్ధరాత్రి వరకు ఇచ్చిన కథనాల నేపథ్యంలో ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా మాత్రం అధికారులు వాళ్ళు చూశారు. మొత్తం అన్ని చోట్ల తరలించి వారిని పునరావాస కేంద్రాలకు సంబంధించి తరలించారు. 40 సంబంధించిన కుటుంబాలు 40 వరకు బాధితులను మాత్రం అర్ధరాత్రి 12 గంటల వరకు రెస్క్యూ చేసి వాళ్ళని కాపాడిన నేపథ్యంలో వాళ్ళు కొంత ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సాక్షి కూడా చాలా వరకు ముంపు కాలనీల ప్రజలు నిన్న మొత్తం అర్ధరాత్రి కూడా ధన్యవాదాలు చెప్పారు. మొత్తం స్పందించి మమ్మల్ని ప్రాణాలతో బయట పెట్టించారని కూడా వెంకటేశ్వర నగర్ కాలనీ ఒక ఇంటిపైన ఉన్న తలదాచుకున్న కుటుంబం కూడా వాళ్ళు ఫోన్ ద్వారా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం ఎక్కడ ప్రాణ నష్టం జరగకపోవడంతో కూడా అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. అంటే కేవలం 5 లోపు మాత్రమే 5 వరకు మాత్రమే చనిపోయినట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా వరకు మనకు ఇప్పటి వరకు సమాచారం వస్తుంది. పూర్తిగా ఎంతమంది చనిపోయారన్నది మాత్రం ఇంకా దానికి కొంత స్పష్టత రావాలంటే ఇవాళ మార్నింగ్ వరకు ఆ స్పష్టత వచ్చే అవకాశాలు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు రెస్క్యూ జిల్లా కలెక్టర్తో పాటుగా సిపి కూడా ప్రస్తుతం అదనంగా టీమ్స్ను తెప్పించారు. ఈ టీమ్స్ను కూడా తెప్పించి మొత్తం అన్ని కాలనీల్లో సంబంధించి కూడా వాళ్ళు పర్యటించాలని కూడా సూచిస్తున్నారు. ఇటు పోలీసు డిపార్ట్మెంట్తో పాటుగా మున్సిపల్ డిపార్ట్మెంట్ ప్రస్తుతం రంగంలోకి దిగుతుంది. ఇవాళ ఉదయం నుంచి చేసే ఈ సహాయక చర్యలు కూడా ఇంకా కొంత కీలకంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అన్ని కాలనీలకు సంబంధించి ఉన్న నేపథ్యంలో వారికి ఒక భరోసా, వారికి ధైర్యం నింపాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఉన్న పలంగా సర్వస్వం వాళ్ళు వస్తువులు మనం నిన్న లైవ్లో చూపించే ప్రయత్నంలో ఫ్రిడ్జ్లతో పాటుగా ఇంట్లో ఉన్న వస్తువులు ప్రతి ఒక్కటి పెద్ద ఎత్తున కొట్టుకుపోయిన సందర్భాలు కూడా లైవ్లో చూసాం.
కార్లు కొట్టుకుపోయాయి, బైకులు కొట్టుకుపోయాయి. ఇప్పుడు కొన్ని సిటీకి అవతలకు కూడా బైకులు కూడా కొట్టుకొని వచ్చి బయటపడిన పరిస్థితులు సంబంధించి కనిపిస్తున్నాయి. దీంతో ఇవన్నీ వాళ్ళంతా జనం ప్రాణాలతో బయటపడ్డామన్నది మాత్రం కొంత వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆస్తి నష్టం అనేది పక్కన పెడితే ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం అనేది స్పందించాల్సి ఉంటుంది. మోడీ సంబంధించి ప్రధాని మోడీ కూడా ఇప్పటికే సీఎంతో మాట్లాడారు. మొత్తం నష్టం తీవ్రత కూడా వాళ్ళు అడిగి తెలుసుకున్నారు. మొత్తం వారికి భరోసా ఇచ్చే సంబంధించి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మాత్రం మున్నేరు ప్రళయ ఉధృతి ఉగ్ర రూపం దాడికి మాత్రం ఖమ్మం నగరం అంతా వణికిపోయింది. ప్రస్తుతం సహాయక చర్యలకు సంబంధించి కొనసాగుతున్నాయి. ఖమ్మం, పాలేరు ఈ 2 నియోజకవర్గాల్లో సహాయక చర్యల్లోతో పాటుగా మదిర నియోజకవర్గంలో సహాయక చర్యల్లో అక్కడ మదిరాలో డిప్యూటీ సీఎం, ఇక్కడ మంత్రులు పొంగులేటి తుమ్మల నాగేశ్వరరావు మాత్రం సహాయక చర్యల్లో పాల్గొంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కార్తిక్. థ్యాంక్ యూ మహేందర్.